రావాల్సిన క్యాండిడేట్స్ అందరూ వచ్చేసినట్లేగా? వచ్చారండి, పంపించమంటారా? ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, వెళ్ళి పంపించవయ్యా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై నేమ్ ఈస్ వినాయకం. నీ పేరు అలాంటిదేదో అయి ఉంటుంది అనుకున్నాను, కానీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా? స్విట్జర్లాండ్ దేనికి ప్రసిద్ధి బాబు? దేనికైనా ప్రసిద్ధి. ఈ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఉద్యోగం అంటూ ఉంటే కట్నం ఎక్కువ వస్తుందని. అలాగా? నైల్ నది ఎక్కడుంది నాయన? అది ఉండవలసిన చోటే ఉందండి. ఆహా, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు, కానీ వెళ్ళిరా బాబు. ఉద్యోగానికి అవసరం లేని ప్రశ్నలు అడుగుతావు ఎందుకు మావయ్య? అసలు ఉద్యోగానికి వీళ్ళ అవసరం ఉందో లేదో తెలుసుకోవాలంటే అలాగే వెయ్యాలమ్మా. మే ఐ కమ్ ఇన్? గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటయ్యా మేము కూర్చోమనకుండా కూర్చుంటున్నావు? నేను ఇంటర్వ్యూకి వచ్చాను గనక మీరు ఎలాగో క్వశ్చన్లు అడుగుతారు. అంతసేపు నిలబడడానికి నేను కోర్టులో ముద్దాయిని కాను, పోలీస్ స్టేషన్ లో నేరస్తుని కాను. వెరీ గుడ్. నువ్వేం చదువుకున్నావు? జీవితాన్ని, మనుషుల్ని, లోకాన్ని చదువుకున్నాను ఓ గొప్ప గురువు దగ్గర. సర్లే, ఆఫ్రికా ఎక్కడుంది? వెళ్ళి మ్యాప్ చూసుకోండి. నేను వచ్చింది మీ కంపెనీ ఇంటర్వ్యూ కానీ 5వ తరగతి జాగ్రఫీ పరీక్ష కాదు. ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు? నా కష్టంతో సంపాదించిన రూపాయితో నేను కడుపు నింపుకోవాలనుకుంటున్నాను గనక. పరాయి వేళ్ల మీద పడి పారాసైట్లా తింటూ నాకు ఇష్టం లేదు గనక. నీకెంత జీతం కావాలనుకుంటున్నావు? నా కష్టానికి తగినంత, నా వ్యక్తిత్వానికి చిన్నతనంగా లేనంత. చాలా సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం అనుకుంటాను ఇది. చూడు బాబు, నువ్వు ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉండగా డబ్బు పోయిందనుకో, ఎవరిని తప్పడతావయ్యా? మేడం గారిని, ఆ తర్వాత మిమ్మల్ని. ఎస్, సవ్యమైన మనుషులను ఆఫీసులో ఉంచుకోకపోవడం మీ తప్పు. దొంగతనం జరిగేటంత నిర్లక్ష్యంగా ఆఫీసు ఉంచడం మీ తప్పు. సమర్థవంతంగా ఆఫీసు నడపలేకపోవడం మీ తప్పు. వెల్ సెడ్. నీలాంటి మనిషి మాకు కావాల్సింది. ఏమంటా మావయ్య? ఉండమ్మా, ఓ చిన్న పరీక్ష పెడదాం. చూడు బాబు, ఈ వెనకాతల మాది గొడవనుంది, అక్కడికి వెళ్ళి సరుకు ఎంత ఉందో త్వరగా తెలుసురా, చూద్దాం నీ తెలియదట్లు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మేడం. అనుకున్నా ఇట్లాంటి ఎదవాలోచన ఏదో ఆ గండబేరుండం గడి చేసుంటాడని. సరే కానివ్వండి. మిస్టర్ గండబేరుండం, వీళ్ళు మీ మనుషులు అంటున్నారు. ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటి మావయ్య, రౌడీని పెట్టి? అవునమ్మా, నేనే కొట్టమన్నాను. వాళ్ళ బారి నుంచి తనంత తాను కాపాడుకున్నవాడే రేపు నిన్ను నీ ఫ్యాక్టరీని కాపాడగలడని నా ఉద్దేశం. అందుకే టెస్ట్ పెట్టాను. మరి ఇందులో కూడా గెలిచాడంటే మనవాడు సమర్థుడి కింద లెక్క. నా సమర్థత తెలుసుకోవడానికి నన్ను మర్డర్ చేసేంత పెద్ద ఏర్పాట్లు చేయక్కర్లేదులే. ఐఎమ్ సారీ మిస్టర్ గోపి, మా మావయ్య పెట్టిన టెస్ట్ గురించి నువ్వు మరోలా అనుకోవద్దు. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ మై పిఏ. థ్యాంక్ యూ మేడం. నీకు నెలకు 2000 జీతం. ఇక నుంచి నువ్వు ఉండడం మా ఇంటి దగ్గరే. మిస్టర్ గోపి, పనిలో ఏ మాత్రం తేడా వచ్చినా నేను సహించను, క్షమించను. రేపే నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మేడం, వస్తాను. అందరూ సమావేశమైనట్టేనా? ఇంకా ఎవరైనా రావాల్సి ఉన్నారా? అంతా వచ్చేసామయ్యా, కానీ దిక్కుమాల సమావేశానికి కారణం ఏమిటమ్మా? అమలా మేడం మీరేం అడగక్కర్లేదు. ఆవిడ నాకు చెప్తుంది, నేను మీకు చెప్తాను. మీరేదైనా ఆవిడకి చెప్పాలనుకుంటే మీరు నాతో చెప్పండి, నేను ఆవిడతో చెప్తాను. అమ్మాయికి మాకు మధ్య నువ్వేమిటయ్యా తడికరాయబారంలాగా? మేము మాట్లాడుకోగలం కదా. వీళ్ళంతా నన్ను తడిక, తట్ట, బుట్ట అంటున్నారు. చిన్న వార్నింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా మేడం? అంతా వినండి. ఇవాళ నుంచి ఏ విషయమైనా నా పిఏ గోపి చెప్తుంటాడు. మీరంతా అతని మాట విని తీరాలి.
అర్థమైందిగా? ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఈ రోజు నుంచి ఇక్కడ ఏ ఖర్చు జరిగినా మీరంతా నాకు అకౌంట్స్ చెప్పాలి. చీపురు కట్ట దగ్గర నుంచి సోఫా సెట్ వరకు, బెల్లం మొక్క దగ్గర నుంచి బియ్యం బస్తా వరకు ఎవరు ఏది కొన్నా తెప్పించినా 10 పైసలైనా సరే 10,000 రూపాయలైనా సరే నాతో చెప్పాలి, నాకు అకౌంట్ ఇవ్వాలి, నా దగ్గరే డబ్బు తీసుకోవాలి. అండర్స్టాండ్? ఒరే ప్రసాదం, ఎంతకాలం కాంతం కట్టలు కట్టలు ఖర్చు పెట్టిందిరా. ఇప్పుడు పైసా లెక్కలు చెప్పాలంటే కష్టమే. మరి ఇదిగో గండయ్య, నా గురించి నువ్వేం జాలిపడక్కర్లేదు. ఆ డబ్బు పెత్తనం లేకపోతే నాకు హాయి. అంతే. మరి ఆ డబ్బు పెత్తనం లేకపోతే మనకి మిగిలేదటే. ఏముంది, సామాన్లు తెచ్చాక మిగిలే కాగిత సంచులు, అన్నం తిన్న తర్వాత ఎంగిలాకులు. బాగా చెప్పారో కొడక. చూడండి, మీరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం తనకి ఇష్టం లేదని మేడం నాతో చెప్పారు, నేను మీతో చెప్పాను. ఒకవేళ మీరు ఇంకా మాట్లాడదలుచుకుంటే మీరు నాతో చెప్పండి, నేను మళ్ళీ మేడం గారితో చెప్తాను. ఆ మాయదారి పత్రాలు నాకేం అక్కర్లేదు. ఆ లెక్కలో మీరే చూసుకుని ఆ కూరలు తెప్పించి తగలేస్తే వండించి తగలేస్తాను. సాధారణ నచ్చినాడా కదులో. మీరు కూడా జీతాలు కానీ అడ్వాన్స్ కానీ కావాలంటే నాతో చెప్తే నేను మేడంతో చెప్తాను, మేడం నాతో చెప్తారు, నేను మీతో చెప్తాను. అట్టగేనండి. అమ్మా అమలా, పద్ధతి చాలా బాగుందమ్మా. ఈ ఇంటిని ఒక క్రమశిక్షణలో ఉంచడం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా మేడంతో డైరెక్ట్ గా మాట్లాడడం పద్ధతిగా లేదండి. అది కాదు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే నాతో చెప్పండి, నేను మేడంతో చెప్తాను, ఆవిడ నాతో చెప్తుంది, నేను మళ్ళీ మీతో చెప్తాను. అది పద్ధతి. నాన్న, ఇతను మన బ్రెయిన్ పూర్తిగా తినేసేట్లున్నాడు. అసలే మనవి చిన్న బ్రెయిన్స్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది బాబు. అలాగే. షాక్ ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చావు గోపి. ఇప్పుడు ఇచ్చింది ఇంట్లో కాంతం వరకే. రేపు ఫ్యాక్టరీలో గండ బేరుండానికి ఇస్తాను, అప్పుడు చూడు. బోనస్లు ఇవ్వాలి, జీతాలు పెంచాలి, కోరికలు తీర్చాలి. ఏమిటయ్యా ఇది? ఫ్యాక్టరీకి వచ్చి బుద్ధిగా పని పాటలు చేసుకోక గుంపుగా వచ్చి గొడవలేంటి? కోటేశ్వరరావు బాబు గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చే బోనస్లు పెంచిన జీతాలు అన్ని ఆయన పోగిన అయిపోయి వాటి గురించి అడగడానికి వచ్చామని గొడవ చేయడానికి రాలేదు. చూడండి, ఫ్యాక్టరీ ప్రస్తుతం నష్టంలో నడుస్తోంది. అందుకని కోటేశ్వరరావు బాబు గారి హయాంలో లాగా ఎక్స్ట్రాగా బోనస్లు జీతాలు ఇవ్వడమే కుదరదు. కానీ మాకు ఇస్తున్నట్టుగా మీరు బుక్ లో రాసుకుంటారు సంగతి మాకు తెలుసు. ఎందుకు మొయ్యాలి? వాళ్ళకి రావాల్సిన వాటి కోసం న్యాయంగా నోరు తెరిచి అడుగుతుంటే వాళ్ళు నోరు మూసుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు నీకేం తెలుసున్నాయా ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నావు? నాకన్నీ తెలుసన్న విషయం నీకే తెలియదు. ఈ నెల నుంచి ఫ్యాక్టరీ విషయాలు కూడా మేడం నన్నే స్వయంగా చూసుకోమన్నారు. కాబట్టి తక్షణం వాళ్ళకు రావాల్సిన బోనస్లు జీతాలు వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చూడండి. నువ్వు చెప్తే నేను ఇచ్చేయాలా? నేను ఇవ్వనయ్యా, ఇవ్వను. ఏమవుతుంది? ఏముంది, ఈ మాటే నేను వెళ్ళి మేడం గారితో చెప్తాను, ఆవిడ చెప్పుచ్చు కొట్టమంటారు, అప్పుడు వచ్చి నేను ఆ పని చేస్తాను. సుబ్బయ్య, మీకు రావాల్సిన డబ్బు మీకు ఇచ్చే ఏర్పాటు నేను చూస్తాను. మీకేం భయం లేదు, వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. తొండముదిరి ఊసరవిల్లైనట్టుగా వీడు రోజు రోజుకి డెవలప్ అయిపోతున్నాడు. వీడిని గుప్పెట్లో పెట్టుకోవడం చాలా అవసరం. చూస్తా. మంచినీళ్లు తాగి కడుపు నింపుకోవాలని చూస్తున్నావా పార్వతి? లేదండి, దాహం వేసి. కట్టుకున్న పెళ్ళానికి పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యం అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు పార్వతి. 2 రోజుల నుంచి నువ్వు తినటానికి ఏమీ లేక ఆకలితో బాధపడుతున్నావని తెలుసు. నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను పార్వతి. ఎక్కడికైనా వెళ్తారు? ఎవరినైనా అడుగుతారండి? ఎక్కడికి వెళ్ళైనా సరే, ఎవరినైనా అడిగైనా సరే నీకు ఇంత అన్నం తీసుకొస్తాను పార్వతి, ఇంత అన్నం తీసుకొస్తాను. మొత్తానికి వాళ్ళందరినీ ఒక ఆట ఆడించాం. అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది వాళ్ళకి ముసల పండగ. అన్నట్టు ఒకసారి లాయర్ గారింటికి పోని, ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి గోపి హఠాత్తుగా ఆలోచనలో పడ్డా? ఆ లాయర్ సంగతి గుర్తు రాగానే మా తాతయ్య, మా అమ్మ, మా ఊరు గుర్తొచ్చాయి. దిగులు పడక గోపి, త్వరలోనే సమస్యలన్నీ తీరిపోయి నువ్వు నేను ఒకటవుతావు. ప్రయోజకుడైన మనోడు భార్యతో కలిసి వస్తే మీ తాతయ్య మామూలు పొంగిపోతారు. అవును, త్వరలో వెళ్ళి వాళ్ళకి ఏ కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. త్వరలోనే వెళ్తాను. పార్వతి, పార్వతి, ఏమిటండి? ఇవిగో 3 రూపాయలకి బియ్యం, 2 రూపాయలకి సరుకులు, పైగా 5 రూపాయలు వచ్చాయి. ఇంత డబ్బు ఎక్కడదండి? ఎక్కడదంటే
నాకు తెలిసిన ఆయన ఒక ఆయన 10 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పార్వతి, తొందరగా ఉంచి. ఇదిగోనండి, మీకోసం భోజనం సిద్ధంగా ఉంచాను. ఎక్కడిదా పార్వతి? అది ఓ పెద్దింటి ఆవిడ 10 మంది ముత్తైదులకు భోజనం పెడతానని మొక్కుకుందట. ఆవిడ నాకు ఇచ్చిన భోజనం తీసుకొచ్చాను. మీరు చేతులు కట్టుకుని రండి, భోంచేతులు కానీ. వెళ్ళండి.